హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ కారం కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, కల్లుప్పు, ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మరోసారి మళ్ళీ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పల్లీలు ఇవన్నీ వేసి మెత్తటి పేస్ట్లా చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కాకరకాయలని బాగా డీప్ ఫ్రై చేయాలి. వాటికి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది కదా. నూనె కాగినాక కాకరకాయ ముక్కలు వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. కొంచెం దాంట్లో సాల్ట్ కూడా వేసుకుని డీప్ ఫ్రై చేయాలి. కాకరకాయ ముక్కలు వేగినాక వాటిని పక్క తీసి పెట్టుకోవాలి. ఆ మిగిలిన నూనెలో తాలింపు దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి వేగనివ్వాలి. ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్టు, పొడి, కొంచెం పసుపు అవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసి ఇంకొంచెంసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మరి కొంచెంసేపు మగ్గనివ్వాలి. కాకరకాయ కారం రెడీ.